జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో ఆ సినిమాలో బటర్ఫ్లై సిద్ధాంతం అనేది చెప్పబడింది. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ చేసే ప్రతి పని వల్ల వేరే చోట వేరే వ్యక్తులకి దాని ప్రభావం అనేది ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి అక్కడ రియాక్షన్ అనేది ఉంటుంది. మన వాళ్ళందరూ మంచోళ్ళేం కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. మన వాళ్ళ ఘనకార్యాలు చాలా ఉన్నాయి కోయిట్లో. వీళ్ళ వల్లే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులేంటో నేను కొన్ని చెప్తాను, వినండి. డ్రైవర్ పని చేస్తున్న డ్రైవర్ అన్నలు ఆ ఇల్లు వద్దనిపిస్తే వేరే ఇంటికి రావడానికి ఇంటికి వెళితే 3 ఏళ్లు ఉండాల్సి వస్తుంది. ఈ 3 ఏళ్లు ఎందుకు పెట్టారు తెలుసా? ఎందుకు పెట్టారంటే కొత్త డ్రైవర్ కి ఒక శాలరీ ఇస్తారు, పాత డ్రైవర్ కి ఇంకో శాలరీ ఇస్తారు. కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చి లైసెన్స్ చేయించుకునేసి 6 నెలలు ఉండి లేదా సంవత్సరం ఉండి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి వేరే ఇంటి మీదకి వస్తారు. ఎందుకు? శాలరీ పెరుగుతుందనేసి. ఇక్కడ అతి తెలివి వాడారు. ఇది వీళ్ళు గమనించారు. వీళ్ళు గమనించి ఏం చేశారు, మీరు ఇలా చేస్తారా అనేసి ఒకసారి ఇంటికి వెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే 3 ఏళ్ల దాకా రాకూడదనేసి కానూన్ పెట్టారు. ఎవరైతే చాలా సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఈ ఇంటిలో బాగలేదు కదా వేరే ఇంటికి వెళదాం అనుకున్నాడు, బాధపడతాడు. ఆ ఒక్క కానూను ఎంతమంది జీవితాల్లో ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? అందుకే ఏరు దాటాక టెప్ప తగిలేయకూడదు అంటారు. మనోళ్ళది స్వార్థం, మామూలు స్వార్థం కాదు మనోళ్ళది. మనం బతకాలి, మన తర్వాత వేరే వాళ్ళు బతకాలి. ఒక వ్యక్తి ఒక ఇంట్లో 10 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేస్తే అతని తర్వాత వచ్చే వ్యక్తి ఈ 10 ఏళ్లు చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇతనికి ఇస్తారు. ఇతను దాన్ని పోదెంగుతాడు. ఎలా? 2 ఏళ్లు చేసుకుంటాడు. అతనికి రావడం ఇష్టం లేనప్పుడు నేను రాను అని చెప్పాలి, లేదా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి డబ్బు తీసుకుంటారు. డబ్బు తీసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, మళ్ళీ రాడు. అప్పుడు ఏమవుతుంది? ఇతని తర్వాత వచ్చే వ్యక్తి మీద ఈ ప్రభావం ఉంటుంది. మీరందరూ ఒకేలా ఉంటారు, మీరు అబద్ధాలు చెప్తారు, ఇంటికి వెళ్తారు, డబ్బు తీసుకుని వెళ్తారు, మళ్ళీ తిరిగి రారు. అందుకే నేను డబ్బు ఇవ్వను, తిరిగి వచ్చాక డబ్బు ఇస్తామని చెప్తారు. ఎలా జరిగింది? బటర్ఫ్లై. మనం ఎక్కడ చేసినా మనం అక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఒక చెరగని ముద్ర వేయాలి. ఫలానా వ్యక్తి మంచివాడు, ఇలాంటి వాడే ఉంటాడు, ఇతను కూడా ఒకటే ప్రాంతము ఒకటే భాష మాట్లాడుతున్నాడు, అది పెట్టుకోవాలి.